అదే నమస్కారం. ఈరోజు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కి పడిందండి. కేటస్ ఏపీ ఛానల్‌లోనే ఇస్తున్నా. అయి అసలు నాకు అర్థం కానిది, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని ముస్లింలు మన మిలిటరీ వాళ్ళ మీదకి రాళ్ళు విసిరేవాళ్ళు. అసల అది నాకు అర్థం కాదు అసల. ఈ రాళ్ళు విసరడం ఎక్కడి నుంచి నేర్పారు అసలు వాళ్ళకి? ఎవరు నేర్పారు? ఆ దరిద్రం ఇప్పుడు ఏపీకి వచ్చింది. కడపలో అల్మా సర్కిల్ అని ఒకటి ఉంది. ఓకే. దానికి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెట్టి అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ముస్లిం మతస్థులు కొంతమంది కడప కార్పొరేషన్ ప్రపోజల్ పెట్టారట. ఈ విషయము మరి బీజేపీ వల్ల, ఆర్ఎస్ఎస్ వల్ల డోంట్ లేదా హిందువుల ఎవరో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు టిప్పు సుల్తాన్ కడపకి ఏం సంబంధం? ఆ టిప్పు సుల్తాన్ ఒకప్పుడు హిందువులను ఊచకోత కోసాడు, దారుణంగా హింసించాడు. అతను అసలు ఏ రకంగా దేశభక్తుడు, లేదంటే ఇప్పుడు అసలు ఏ రకంగా అసలు ఆయన పేరు పెట్టాలి, ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాలి, వద్దంటే వద్దని చెప్పేసి వాళ్ళని హనుమాన్ సర్కిల్ని పెట్టండి, హనుమాన్ విగ్రహం పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారట. సరే, ఆ ప్రపోజల్స్ ఏమైనా చూస్తున్నారు. ఈలోపు ఆ అల్మా సర్కిల్ ఏమైంది, కడపలో పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చేసాయి, హనుమాన్ సర్కిల్ అంటూ మొత్తం కట్టేశారు. దాంతో ఈ ముస్లిం మతస్థులు కొంతమంది చూసేసి ఇక వాళ్ళని పట్టుకొచ్చారు. వాళ్ళంతా వస్తున్నారని చెప్పేసి అవతలలో వచ్చారట. ఇక వాళ్ళు వీళ్ళు వచ్చేసి రాళ్ళు రువ్వుకోవటాలు. ఏంది దరిద్రం నాకు అర్థం కాదు అసలు. అరే, ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఏంది మత ఘర్షణలు? ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో బోల్డంతమంది స్వతంత్ర సమరయోధుల పేర్లు ఉంటే, మన తెలుగు వాళ్ళు బోల్డంతమంది ఉంటే, ఆ టిప్పు సుల్తాన్ పేరు అసలు ఎందుకు? మీ ముస్లిమ్స్లోనే స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదు కడపలో పేరొందినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. చక్కగా వాళ్ళ పేరు పెట్టుకోండి అబ్బా. టిప్పు సుల్తాన్ పేరు ఏంటి నాకు అర్థం కాదు అసలు. కర్ణాటకలో అంటే కంపు చేశారంటే వాళ్ళకి అర్థం ఉంది. ఆడొచ్చేసి ముస్లింలు రెచ్చగొడటానికి, ముస్లింలు ఓట్లు పొందడానికి కాంగ్రెస్ వాళ్ళు చేసిన అరాచకం అదంతా. మనకెందుకు ఏపీలో? అది ప్రశాంతంగా ఉన్నాం స్వామి. హిందూ ముస్లిం నాకు తెలిసి ఇండియాలో చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఫ్రెండ్లీగా ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్. అది అక్కడ కూడా ఈ రకం చిచ్చు పెడుతున్నారంటే, రెచ్చిపోతున్నటువంటి ముస్లింలు కానీ, అటు పక్క వచ్చేసి ఇష్టం చేసి చల్లరైపోతున్న మిగతా వాళ్ళు కానీ, హిందువులు కానీ, ఒకసారి ఆలోచించండి అయ్యా. రాజకీయాలకి మీరెందుకు బలి అవుతారు? రాజకీయాలకి అసలు ఏపీ ఎందుకు బలి చేస్తారు? చక్కగా ఆ అల్మా సర్కిల్కి సంబంధించి స్వతంత్ర సమరయోధుల పేరులో, లేదా ఏపీకి చెందినటువంటి ఎవరైనా మంచి నాయకుడి పేరులో పెట్టండి ప్లీజ్.